యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. ఆయన ప్రణాళికలో మనలందరినీ కూడా స్థిరపరచుటకు, ఆయన ఆశీర్వాదాలకి వారసులుగా చేయటానికి మరొక దినాన్ని మన జీవితాలకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ దినం మన టీఎల్సీ అనుదిన ఆహారంలో యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో శ్రేష్టమైనటువంటి తలంపు మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే సత్యము, ట్రూత్ అనేటువంటిది జ్ఞాపకం చేసేటువంటి మాట. సత్యం అనేటువంటిది ఎన్నడూ కూడా ఎవరు సమాధి చేయలేరు. యేసుస్వామి 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఆయన జ్ఞాపకం చేసిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను అని చెప్పాడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పంపబడ్డాను అని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఆయన పరిచర్యలో ఆయన ఏ రీతిగా సత్యంతో ఆయన పరిచర్యను ఆయన నడిపించారనేటువంటిది 3.5 సంవత్సర కాల పరిచర్యలో మనం చూస్తాం. అన్యాయంగా ఆయన మీద అభండాలు మోపబడ్డాయి. అన్యాయంగా ఆయన మీద అబద్ధపు సాక్ష్యాలు పలకబడ్డాయి. ఒక దినాన తీర్పు తీరుస్తున్న సమయంలో పిలాతు అంటాడు, సత్యం అంటే ఏంటి అని. సత్యం అంటే ఏమిటి అని సత్యవర్తుడైనటువంటి మన ప్రభువుని పిలాతు అడిగినటువంటి ప్రశ్న. అన్యాయంగా కఠినమైనటువంటి తీర్పును తీర్చడంలో వారు నాయకులుగా, ఆనాటి అధికారులుగా ఉన్నారు. సత్యాన్ని వారు గుర్తించకపోయారు, సత్యానికి సహకరించలేకపోయారు, సత్యానికి సపోర్ట్ చేయలేకపోయారు. కానీ ప్రభు మరణించిన తర్వాత ఇప్పటికీ సత్యము ఈ రోజున సమాజంలో సాగుతూ ఉన్నది. ఆ తర్వాత పిలాతే గ్రహించాడు, కానీ సహకరించలేకపోయాడు, సహాయం చేయలేకపోయాడు. ఈ రోజున మనం సత్యం కలిగి జీవిస్తున్నప్పుడు, సత్య ప్రవర్తన కలిగి సత్యం మాట్లాడుతున్నప్పుడు సమాజం మనల్ని ద్వేషిస్తుంది. మనతో ఉన్నవారే, మన అధికారులే, మనంటి వారే సత్యం మాట్లాడుతున్న వారిని ఎవరు ఇష్టపడతలేదు. అసత్యం మాట్లాడుతుంటే, అబద్ధాలు చెబుతుంటే, లేనిపోయినటువంటి కబుర్లు, లేనిపోయినటువంటివి లేనివి ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు చాలా ఇంపుగా, ఇనసొంపుగా, చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, సత్యాన్ని మాత్రం విడిపోవద్దని యేసుస్వామి జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యం మాట్లాడటం ద్వారా నీవు ఒకవేళ అప్పగించబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, గాయపరచబడుతున్నావేమో, ఒకవేళ సత్యం మాట్లాడటం ద్వారా నీవు రావలసినటువంటి న్యాయబద్ధంగా రావలసినవి నీవు పొందలేకపోతున్నావేమో. కానీ నీ సత్యం ఎక్కడికి పోదు. నీవు సత్య ప్రవర్తన, సత్యంగా నువ్వు పనిచేసినప్పుడు నీ కార్యాలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ కొరకు దాచి ఉంటాయి. ఇది మొదటి తలం. 2వ తలంపు ఏంటంటే సాక్ష్యం పలకబడుతుంది అంటున్నాడు. నిన్ను గురించి, నీ సత్యం గురించి నువ్వు నడచటాన్ని బట్టి మరి సహోదరులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు అంటారు. నిజమే. ఒకవేళ మన ముందు చెప్పకపోయినా కానీ మన సత్య ప్రవర్తన బట్టి, మనం సత్యంతో పని చేయటాన్ని బట్టి మన ముందు మనకి చెప్పకపోయినా కానీ మన సాక్ష్యం వెనకుంటుంది. ఖచ్చితంగా మన గురించి చెప్పుకుంటారు. కొందరు ఆఫీసర్స్ని గమనిస్తాం, కొందరు ఉద్యోగం చేసేటువంటి వారు ఎంత యథార్థత కలిగి
ఎంత ఖచ్చితమైనటువంటి వారుగా ఉంటారో అలాంటి వారు మరి గుర్తించబడతారు, వారిని గురించి చెప్పుకోబడతారు. ఖచ్చితంగా ఒకవేళ ఆ దినం చెప్పకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా తర్వాత అయినా వారిని గురించి, వారి యొక్క సాక్ష్యాల గురించి గుర్తు చేసుకుంటారు. చాలా మంచి ఆఫీసర్ అని, చాలా మంచి ఎంప్లాయీ, ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా పనిచేసేవారో అని ఖచ్చితంగా వారి గురించినటువంటి టెస్టిమనీ మాత్రం అది నిలిచి ఉంటుంది. ఈ ఉదయం దేవుని బిడ్డ సత్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నావేమో, ఒకవేళ నీకు అన్యాయం జరుగుతున్నా కానీ బాధపడద్దు. ఒకవేళ నీకు న్యాయంగా ఉండటం కానీ న్యాయబద్ధంగా రావాల్సినవి ఇవ్వకపోయినా నీ అధికారులు, నీ ప్రభుత్వం, నువ్వు అన్యాయం కాబడవు. దేవుడు నీ సత్యాన్ని చూస్తున్నాడు, నీ యథార్థతను దేవుడు, నీ న్యాయ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీకు ఒక సాక్ష్యం ఉంది నీ గురించి. నీకున్నటువంటి న్యాయాన్ని బట్టి, సత్యాన్ని బట్టి నీ టెస్టిమనీ నీ వెనక నడుస్తూ ఉన్నది, అది మర్చిపోవద్దు. ఆ విధంగా సత్యాన్ని అనుసరించి మంచి సాక్ష్యం కలిగినటువంటి వారుగా ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఇంకెక్కువగా మనల్ని బలపరిచి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ఇది మన సంఘ సభ్యులు మరి శ్రీమతి సుజాత గారి జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. వారి ప్రొఫెషన్లో దేవుడు ఉన్నతంగా వారిని దీవిస్తూ మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో దేవుడు వారిని వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, జీవం గల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైన తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, యథార్థంగా, సత్యంగా మేము జీవించినప్పుడు లోకానికి విరోధులం కాబడతాం. ప్రభువా, మీరు ఏ రీతిగా నాయన లోకానికి విరోధి కాబడ్డారో, లోకము చేత ద్వేషించబడ్డారు. మేము కూడా నా తండ్రి సత్యాన్ని అనుసరించున్నప్పుడు, యథార్థత కలిగి జీవించడానికి ఇష్టపడ్డప్పుడు ప్రభువా, సమాజం చేత నిందించబడుతున్నాం, సమాజం చేత బాధించబడుతున్నాం, సమాజం చేత వెలివేయబడుతున్నాం. న్యాయబద్ధంగా రావలసినవి ప్రభువా దక్కకుండా పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ప్రభువా, అటు రీతిగా ఉన్నటువంటి వాటికి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నాయన భూ సంబంధంగా నష్టపోవచ్చు, కానీ పరలోకంలో వారి కొరకు నాయన మీరు సిద్ధం చేసినటువంటి, మీరు అనుగ్రహించబోతున్న మేలులు ప్రభువా గుర్తిరిగి సాగుటకు మీ కృప దయచేయండి. అయ్యా, సత్యం కలిగినప్పుడు వారు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటారో జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి దేవ, మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మా సాక్ష్యం కొరకు నాయన మేము మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. దేవా, అపోస్తులైనటువంటి వారు ఏ సత్యాన్ని సాక్షికరంగా జీవించారు, పౌలు శీలుల ప్రభువా అయ్యా, మీ బిడ్డలైనటువంటి వారు ఏ రీతిగా సత్యాన్ని చెబుతూ నా తండ్రి సాక్షికరంగా వారి జీవితాలు ముగించారు ప్రభువా. మేము కూడా నా తండ్రి అటు రీతిగా నాయన అయ్యా సత్య ప్రవర్తన కలిగి, న్యాయ ప్రవర్తన కలిగి, యథార్థత కలిగిన ఆయన మంచి సాక్ష్యం కలిగిన ఆయన ప్రశంసించుకున్నటువంటి వారుగా మీ ద్వారా ప్రశంసించబడేటువంటి కృపలోనికి రాబట్టుకు సహాయం చేయండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి మా సంఘ సభ్యులు సుజాత గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీద హాస్టల్కి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించిన ఆయన, నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సామెతలు 9:11 ప్రకారం మీద హాస్టల్ మీరు దీవించి అయ్యా వారికి ఇచ్చిన కుటుంబాన్ని, వారి కుమార్తెను, వారి యొక్క ప్రతి అవస్థ తీర్చి మీ కృపలు వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.